నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకుంటూ వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భీమవరంలో సోమవారం భారీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు కూటమి శ్రేణులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర ఓవర్ బ్రిడ్జ్, ప్రకాశం చౌక్ మీదుగా కొనసాగింది. మార్గ మధ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డవంతన మీదుగా ఏఎస్ఆర్ నగర్లోని మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమం, 80వ స్వాతంత్ర దినోత్సవం, వందే మాతరం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, నేషన్ ఫస్ట్ స్ఫూర్తిని నింపడం, దేశం పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతాభావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. దేశ ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఇంట త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి దేశభక్తి చాటాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ గతంలో ఉన్న పలు పేర్లు, గుర్తులను మార్చి భారతీయతను ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్ను లోక్ కళ్యాణ్ మార్గ్గా, రాజ్పథ్ ను కర్తవ్య పథ్గా, మొఘల్ గార్డెన్స్ ను అమృత్ ఉద్యాన్ గా మార్చడం భారతీయ స్ఫూర్తి, జాతీయ గౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ తిరంగా యాత్రలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, హర్ ఘర్ తిరంగా జిల్లా ఇన్ఛార్జ్ షేక్ మొహుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కాయిత సురేంద్ర, టీడీపీ నాయకులు బాపిరాజు, జనసేన నాయకులు చంద్రశేఖర్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉన్నదో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తిరంగా యాత్రని 22వ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించారు. 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద, లేకపోతే ప్రతి ఒక్క వాణిజ్య సంస్థ మీద, ప్రతి ఒక్క కార్యాలయాల మీద కూడా జాతీయ జెండాని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. తిరంగా యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన, ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో, యువకుల్లో పెద్ద ఎత్తున జాతీయవాదాన్ని పెంపొందించడానికి, దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం పెరగడానికి, ఏదైతే బ్రిటిష్ వారి గుర్తులు ఉన్నాయో, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా గానీ రేపు 15న జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం అయినప్పటికీ, స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక బ్రిటిష్ పాలకులకు సంబంధించిన గుర్తులు ఈనాటికి కూడా ఉన్నటువంటి విషయం మీ అందరూ ఏదైతే ఈ సందర్భంగా జాతీయ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకునేటువంటి కార్యక్రమం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు గాని, ఒక భగత్ సింగ్ గాని, ఇటువంటి సమరయోధుల యొక్క పేర్లని సందర్భంగా తిరంగా యాత్ర సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవాలి. జాతీయ భావం పెంపొందించడం కోసం ప్రతి ఒక్క విద్యార్థుల్లో, యువకుల్లో, ప్రజల్లో కూడా నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం. దేశ భద్రత, దేశ ప్రయోజనాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆలోచన దేశంలో ప్రజలందరూ కూడా రావాలి. వాళ్ళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో
అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతా ఉన్నది భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన. అయితే ఈ క్రమంలో దేశం పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తున్నది. అయితే ఈ అభివృద్ధిని వారలేనటువంటి శక్తులు నరేంద్ర మోడీ గారు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఈ దేశానికి ఉండడం వల్ల అటువంటి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి అనేక విదేశీ శక్తుల కుట్రలు పెద్ద ఎత్తున వేళ ఈ దేశంలో జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు చేసుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజలను జాగృతం చేసేందుకు ఈ విధమైనటువంటి తిరంగా యాత్రల్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే బ్రిటిష్ పాలకుల యొక్క చేదు గుర్తులు ఉన్నాయో ఈనాటికి కూడా మనకి అనేక చోట్ల వారి పేర్లు, ఏదైతే ఢిల్లీలో రేస్ కోర్స్ రోడ్ బ్రిటిష్ పాలకులు పెట్టినటువంటి రోడ్డుని నరేంద్ర మోడీ గారు లోక్ కళ్యాణ్ మార్గంగా మార్చారు. రాజ్పథ్, ఇది రాచరికానికి సంబంధించినటువంటి పేరుంటే రాజ్పథ్ ని కర్తవ్య పథ పేరుతో నిర్మాణం చేయడం ఈ బాధ్యత. మొఘల్ గార్డెన్స్ పేరుని కళ్యాణ్ ఉద్యాన్ గా మార్చడం జరిగింది. ఈ విధంగా దేశంలో ఒక జాతీయత పెంపొందించాలి. విదేశీ పాలకుల యొక్క చిహ్నాలు ఏతున్నాయో వాటినన్నింటినీ కూడా భారత సమాజం నుండి దూరం చేయాలి అనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో తిరంగా యాత్రని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా వేళ భీమవరంలో పెద్ద ఎత్తున కూటమి ఆధ్వర్యంలో ఇతర పెద్ద నాయకులు, కూటమి చెందిన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్రని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాం. దాని యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంది. భీమవరం వేళ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలని శాసనసభ్యులు అంజబాబు గారు పదే కోరిన కారణంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా దానికి సమ్మతించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకరించడం, ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా భీమవరం ప్రకటించబడితే అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అందేటువంటి అవకాశం. హౌసింగ్ స్కీమ్ ఉందనుకోండి, సో ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా భీమవరం ఏర్పడిన సందర్భంలో ఏర్పాట్లు అయినప్పుడు భీమవరం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మాతరం మాతరం వందే మాతరం భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. దయచేసి ఎవరు అవద్దండి. వందే మాతరం. भारत माता की मातरम मातरम भारत माता की जय 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 वंदे मातरम वंदे भारत सैनिकुलम वंदे वंदे मातरम 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 वंदे मातरम 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 गीतरम वंदे मातरम भारत 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 माता जय 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 माता भारत 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 माता की जय भारत माता की जय 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 माता भारत 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 माता जय जय माता भारत 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 माता जय 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 माता भारत 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 माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय मातरम वंदे मातरम 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 भारत माता की नवतरम भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत
భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం 100 కోట్ల సైనికులు వందే మాతరం జై 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 మాతా భారత్ భారత్ మాతరం 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 మాతా కీ జై 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 మాతా భారత్ భారత్ మాతరం వందే మాతరం 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 మాతా కీ జై 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 మాతా భరత మాత బిడ్డలు 100 కోట్ల సైనికులం భరత మాత బిడ్డలు 100 కోట్ల సైనికులు జోహార్ అల్లూరి సీతారామరావు జోహార్ 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 అల్లూరి సీతారామరావు జోషి కొంచెం వెనకరా జోహార్